చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? ఎట్లా ఉందంటే వచ్చేటప్పుడు ఒక జెండు మాం సీసా తెచ్చుకుంటే బాగుంటుంటారు, రాసుకుంటుంటారు అనిపించింది. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? వన్ టైం వాచ్, యావరేజ్ టైం పాస్ చూడొచ్చు అంతే. పని కట్టుకొని వచ్చి సినిమా చూసే అంత అయితే లేదు ఇది. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. పవన్ కళ్యాణ్ అభిమానులు తరపున మీకు సపోర్ట్ చేయడానికి వచ్చినావన్నా, కాకపోతే తడిగుడ్డేసి పంపిస్తున్నావా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మేము ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ వారసుడు వచ్చిండ్రా అనుకున్నాం, తెలంగాణ పవర్ స్టార్ అనుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ వారసుడు వచ్చిండ్రా అనుకున్నాం, తెలంగాణ పవర్ స్టార్ అనుకున్నాం. ఇది టూ మచ్, ఇది టూ మచ్. లోపరగాడు ఈ సినిమా బాలేదని, జాక్ సినిమాని ఎవడైతే బాలేదన్నాడో వాడు పెద్ద జాకో వాడంతే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. లోపరగాడు ఈ సినిమా బాలేదని, జాక్ సినిమాని ఎవడైతే బాలేదన్నాడో వాడు పెద్ద జాకో వాడంతే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కొరికాడు కాదు, నవ్వుని మింగేసాడు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను నవ్వులేశాడు, సినిమా సూపర్ చేశాడు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? జాకన్ కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ ఆడేదేమో. ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్ గా అసలు ఏం బాలేదన్న. ఏది ఒక్క పాజిటివ్ కూడా లేదు, చెప్పడానికి కూడా ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ వచ్చిన ప్రతిసారి పడుకోవచ్చు అనమాట. అది ఒకటి పాజిటివ్ సాంగ్స్ లో అయితే. గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దానవరా బాబు. ఏం చెప్పాలి బాయ్, జెండు మాం తీసుకొని పోవాలి బయటప్పుడు రాసుకోవడానికి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక తలనొప్పి లేకుండా చూడాలంటే వైష్ణవ చైతన్యం ఉన్నది, ఆ అమ్మాయిని చూడాల్సింది అంతే. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నేను ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి వచ్చా అన్న. నేను ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి వచ్చా అన్న. నేను రాజాసాబ్ అని బుక్ చేసుకుంటే థియేటర్ లో జాక్ వేసి నన్ను మోసం చేశారు. ఆయనకి ఇట్లాంటి యాక్షన్ సినిమాలు సెట్ అవ్వవు, ఓన్లీ లవ్ స్టోరీసే. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది. కానీ సినిమా ఆయనకి మాత్రం సెట్ కాలేదు, ఓన్లీ కామెడీకి మాత్రమే సెట్ అవుతాడు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? మేడం ఐ లవ్ యూ, మేడం మేడం ఐ లవ్ యూ అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సాంగ్ నచ్చింది దాంట్లో. ఏం నచ్చింది? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. వైష్ణవ్ గారి గురించి చెప్పాలంటే చాలా క్రేజీ భయ్యా. ఆ ముద్దు పెడుతుంటే ఉంటది భయ్యా, లిప్స్ ఇట్లా స్ప్రెడ్ చేసి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ వేరే లెవెల్ భయ్యా, నిజంగా ఆ లిప్ లాక్ కోసం మళ్ళీ చూడాలనిపించదు. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వైష్ణవ్ నుంచి మనం ఎప్పుడు చూడని వైష్ణవ్ గారిని అయితే మళ్ళీ చూసినాము. రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. క్యారెక్టర్ తక్కువ ఉంది కానీ ఆ లిప్ లాక్ చాలు భయ్యా, సినిమా మొత్తం ఆ లిప్ లాక్ చాలు. Don't leave this fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి?